ఇందులో సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం సరదా కోసం మాత్రమే. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇంట్లో సెకండ్ హ్యాండ్ గా పుడితే ఆ బాధ ఎలా ఉండిద్దో తెలుసా మేడం? ఇవేంటి బుక్స్? మామూలు బుక్స్ కాదు, సెకండ్ హ్యాండ్ బుక్స్. సెకండ్ హ్యాండ్ బుక్స్ ఏంటిది? సైకిల్. మామూలు సైకిల్ కాదు, సెకండ్ హ్యాండ్ సైకిల్. ఆడు వాడినాక నాకు ఇచ్చారు. అంత ఎందుకు అనిల్ గారు ఫస్ట్ వచ్చే లంగా అన్నారే, అదే లంగా, అదే లంగా. ఎవడరా కాస్ట్యూమ్ మళ్ళీ ఇచ్చింది? ఆఖరికి డ్రామా జూనియర్స్ కూడా ఫస్ట్ ఆ యదవనే తీసుకున్నారు. ఇక్కడ కూడా సెకండ్ హ్యాండ్. అయ్యో అరే నువ్వు అలా అంటావు గానీ మదర్స్ కి చిన్న కొడుకు అంటేనే ఇష్టం రా మామూలుగా. ఏంటి మదర్స్ కి చిన్న కొడుకు అంటే ఇష్టమా? పందికి బొరద అంటే ఎంత ఇష్టమో, కోతికి కొబ్బరి చెప్పంటే ఎంత ఇష్టమో, అలాగే మా అమ్మకి ఆ యదవంట కూడా అంతే ఇష్టం. కొత్త చెప్పులు కొని అంటే ఒరే ఆ యదవ గారి చెప్పులు ఉన్నాయి కదా అవి వాడుకోని సార్. ఇది సార్ మా అమ్మ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి ముందు డోర్ మ్యాట్లు, ఇంట్లో చిన్న కొడుకులు, ఇద్దరు బతుకులు ఒకటే సార్. ఒక్కేసారా నిన్ను పాపం. ఆ కప్ప మూతి మొహోడు అమ్మా అంటే ఎంతసేల పాటలా ఫీల్ అవుతారు. అదే నేను స్వీట్ గా నైస్ గా అమ్మా అంటే పొర బర్రిగొంటాడా అంటారు సార్. అంతెందుకు అనిల్ గారు, నాకు నా బాడీ పాత్ర కూడా కొన్ని నచ్చని ఉన్నాయి. అవి ఏంటివో తెలుసా? కళ్ళు 2 ఉంటాయి, చెవులు 2 ఉంటాయి, ముక్కులో హోసు 2 ఉంటాయి, చేతులు 2 ఉంటాయి, కాళ్ళు 2 ఉంటాయి, కిడ్నీలు 2 ఉంటాయి. నచ్చవు కానీ నాకు నా బాడీ పట్ల ఒక్కటి నచ్చిద్ది. అదేంటిదో తెలుసా? నా హార్ట్ మేడం, నా హార్ట్. ఎందుకో తెలుసా? అది ఒక్కటే ఉండిద్ది కాబట్టి. మాట చెప్పనా సార్, నా బర్త్డే రోజు మా అమ్మ నా చేతిలో స్వీట్ పెట్టింది సార్. ఆ స్వీట్ పేరేంటో తెలుసా? డబల్ కామీటా సార్, డబల్ కామీటా. అన్నని మించిన తమ్ముడు. మరి ఇలా చెప్తావు గానీ ఇంట్లో చిన్న కొడుకు నిజంగా ఎన్ని బాధలు ఉంటాయా? ఆడ కూర్చొని కామెడీ చేయటం కాదు, ఇంటికి వెళ్ళి మీ తమ్మున్నాడు గాడికి ఎన్ని బాధలు ఉంటాయో తెలుస్తాయి. వాడికేంట్రా, వాడు హ్యాపీగానే ఉన్నాడు. నీకు తెలియకుండా ఆడు బాత్రూమ్ లో కూర్చొని ఎన్నిసార్లు ఏడుస్తాడు నీకు తెలుసా? అది నీకెలా తెలుసు? మా అందరికి సెకండ్ హ్యాండ్ అని వాట్సాప్ గ్రూప్ ఉండిద్ది. దాంట్లో అందరం మాట్లాడుకుంటారు ఎవరికి ఏమేం బాధలు ఉన్నాయో. అరే ఫస్ట్ స్టాండ్ రోడా, నాకన్నా ముందు డ్రామా చూసేకి వచ్చి ఆవిడ కూర్చొని నవ్వుతావా? నువ్వు ఇంటికి రా, రప్ప రప్ప రప్ప. ఉంటాను మేడం. పెళ్ళయ్యాక మొదటి బేబీని బాధ్యతగా తీసుకుంటాం, రెండవ బేబీని ఎంతో ఇష్టంగా కావాలని భూమి మీదకు ఆహ్వానిస్తాం. ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోరు. 2 కళ్ళు సమానం. దేవుడు నిన్ను చల్లగా చూడాలి, నువ్వు కన్న కలలు నెరవేరాలి, సమాజంలో మంచి వ్యక్తిగా రూపొందాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రవంత్. Happy birthday to you. Happy birthday.